మిగతా అప్డేట్స్ చూస్తే వరంగల్ జిల్లా రాయపర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తన శిష్యుడే అని బ్రోకర్ మాటలు అబద్ధాలు చెప్పడంలో ఆయన మించినవాడు లేరని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారని మండిపడ్డారు. రేవంత్కు రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దుకాణం ఎత్తేస్తాడని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80% గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాటలు ఎప్పుడు కాదు, ఈ బోకర్ మాటలు నాకు రావు. బోకర్ మాటలు ఎక్కువ వచ్చేది ఒక రేవంత్ రెడ్డికి వచ్చేది. నా శిష్యుడే కానీ ఎక్కువ మాట్లాడి నా ఎంబడి తిప్పుకుంటా వద్దురా అబద్ధాలు ఆడద్దురా అంటే మీ తిరుగుంటే నచ్చదా లేదు. వాస్తవ నేను 7 సార్లు గెలిచిన వాళ్ళు ఇట్టున్నా, 3 సార్లు గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి. అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా తెలుసు మాయ మాటలు చెప్పిన వాళ్ళు మంచి పైకొత్తారు. ఊళ్ళల్లో వకీలు ఉంటారు, దొంగ వకీలు పంచాయతీ. దొంగతనం చేసా మీరు దొంగతనం చేయలేదా, ఇంటి ముందే కూర్చున్నాను అంటాడు. అంటే అట్లా ఊళ్ళో వాదించేటోళ్ళు కూడా ఉంటారు, పెద్ద మనుషులు పైసలు ఎదిగితే వాదించేటోళ్ళు ఉంటారు. అసుంటి రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ సేమ్. దయచేసి అసుంటోళ్ళకు కూడా కలిసి వస్తుంది. అబద్ధ మాటలు చెప్పి మోసం చేశాడు. ఆఫర్ పిషప్ ఆఫర్. నేను అప్పుడప్పుడు దయచేసి మనం ఒక్కసారి ఎంత అబద్ధం ఆడా. తులం బంగారం నెల రోజులు ఆగుంది, పెళ్లి చేసుకోకండి, వచ్చే నెలలో చేసుకుంటే తులం బంగారం వస్తారు. 2 ఏళ్ళు లేదు, తులం లేదు, గిరం లేదు. మాటలు చెప్పుడు.